తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో ఇద్దరిని పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో 7వ నెంబర్ ప్లాట్ఫామ్ పై జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్ ను విచారించారు. వీరిద్దరూ బట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉండగా ఆయన ఇంట్లో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి 100 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలతో పాటు 2,20,000 నగదు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీహార్కు చెందినవారని ఖరగ్పూర్ జీఆర్పీ ఎస్పీ దేబశ్రీ సన్యాల్ వెల్లడించారు. ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో చోరీకి గురైనటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో చోరీకి పాల్పడి తిరిగి వారి రాష్ట్రానికి వెళ్తూ ఉండగా వాళ్ళు అనుమానాస్పదంగా వీళ్ళు గోరఖ్పూర్ స్టేషన్ భువనేశ్వర్ హౌరా శతాబ్ది ఎక్స్ప్రెస్ నుంచి గోరఖ్పూర్ కి చేరుకొని ప్లాట్ఫామ్ నెంబర్ 7 దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతా ఉన్నారంటూ కూడా జీఆర్పీ పోలీసులు అటువైపుగా ఇద్దరు వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర కొంత ఈ వాల్యూతో కూడినటువంటి బంగారం ఉండడంతో ఇమీడియట్ గా వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని పోలీసులు క్వశ్చన్ చేయగా వాళ్ళు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో ఈ దొంగతనాలకి పాల్పడి ఆ సొత్తునంతా కూడా కాజేసుకొని తిరిగి ఇటు తమ రాష్ట్రానికి వెళ్తా ఉన్నామన్నట్టుగా కూడా ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఇమీడియట్ గా వారిద్దరిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి వీళ్ళు తెలంగాణ పోలీసులకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. బట్టి ఇంట్లో చోరీ జరిగినటువంటి నిందితులు తమ దగ్గర ఉన్నారు అనే ఒక విషయాన్ని కూడా తెలంగాణ పోలీసులకు ఆ విషయం తెలియడంతో తెలంగాణ పోలీసులు, పంజగుట్ట పోలీసులందరూ కూడా ప్రస్తుతం ఆ జీఆర్పీ పోలీసు అదుపులో ఉన్నటువంటి ఇద్దరిని కూడా మరి కాసేపట్లో అదుపులోకి తీసుకుని ఉన్నారు. వీరిద్దరూ 2.2 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీ ఇంట్లో నుంచి ఎత్తుకెళ్లినటువంటి సొత్తునంతా కూడా పోలీసులు రికవరీ చేశారు. మొత్తం అంతా సొత్తు కూడా జీఆర్పీ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇద్దరు కూడా బీహార్ కి చెందినటువంటి వారు. రోషన్ కుమార్ మండల్ ఒకరు, ఉదయ్ కుమార్ ఠాకూర్. వీరిద్దరు కూడా బట్టి విక్రమార్క ఇంట్లోనే చాలా రోజులుగా సెక్యూరిటీ పర్పస్ గా ఒకరు పనిచేస్తా ఉన్నారు, ఇంట్లో మెయిడ్ గా ఒకరు పనిచేస్తా ఉన్నారు. వీరిద్దరు కూడా ఇంట్లో ఎవరు లేనటువంటి టైంలో డిప్యూటీ సీఎం విదేశీ పర్యటనలో ఉన్నటువంటి టైంలోనే ఎవరు లేనటువంటి సమయాన్ని చూసుకొని ఇంట్లో ఉన్నటువంటి నగదు, బంగారం, విదేశీ కరెన్సీతో మెయిన్ డోర్ లో నుంచి వీళ్ళు బ్యాగ్ లో రెగ్యులర్ గా వస్తున్న విధంగానే ఇవన్నీ సొత్తు దాంట్లో వేసుకొని ఇక్కడ నుంచి వీళ్ళు బీహార్ పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇమీడియట్ గా పోలీసులు, పంజగుట్ట పోలీసులకు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి కూడా ఒక ఫిర్యాదు అనేది దానిపైన కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. ఈ తరుణంలో వీరిద్దరు కూడా ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 7 వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు పట్టుకున్నటువంటి వెంటనే వారే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకొని మేమే దొంగతనం చేశాము డిప్యూటీ సీఎం ఇంట్లో అంటూ కూడా ఆ సొత్తునంతా కూడా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడంతో పోలీసులు తెలంగాణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి కాసేపట్లో పంజగుట్ట పోలీసులు వెళ్లి ఆ ఇద్దరిని హ్యాండ్ ఓవర్ చేసుకొని తీసుకొచ్చి వెనక నుంచి ఈ దొంగతనం చేయడానికి గల రీజన్ ఏంటి, ఎవరు చేయించారు, ఇవన్నీ కూడా ఈ చోట ఉంటాయనే విషయం మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే కోణంలో కూడా పంజగుట్ట పోలీసులను వారు విచారించనున్నారు. స్పందన. రైట్, థాంక్యూ.